ఇంగ్లీష్లో ఈ ప్లూరల్స్ అంటే బహువచనాలు అబ్బా ఒక్కోసారి ఎంత కన్ఫ్యూజ్ చేస్తాయో కదా. కొన్ని పదాలకేమో ఎస్ యాడ్ చేస్తాం, కొన్నింటికి ఈఎస్ అంటాం, ఇంకొన్నైతే అసలు సంబంధమే లేకుండా పూర్తిగా మారిపోతాయి. కానీ కంగారేమీ వద్దు, కొన్ని సింపుల్ ట్రిక్స్ తెలిస్తే చాలు ఈ విషయం చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. సో ఈరోజు మనం ఆ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ 2 బేసిక్ రూల్స్తో మొదలు పెడదాం. తర్వాత కాస్త ట్రిక్కీగా ఉండే అంటే వై లేదా ఎఫ్ లాంటి అక్షరాలతో ఎండయ్యే పదాల సంగతేంటో చూద్దాం. ఆ తర్వాత అసలు ఏ రూల్స్ని పట్టించుకొని కొన్ని స్పెషల్ పదాలుంటాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా అన్నిటినీ కలిపి ఒక క్విక్ చీట్ షీట్ లాగా రివైజ్ చేసుకుందాం. సింపుల్. సరే, ఇక మొదలుపెట్టేద్దాం. ముందుగా ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకుందాం. దాదాపుగా 70% ఇంగ్లీష్ పదాలు ఈ 2 రూల్స్నే ఫాలో అవుతాయంటే నమ్మండి. ఇవి గనక కరెక్ట్గా అర్థమైపోతే ఇక చాలా వరకు పని ఈజీ అయిపోయినట్టే. రూల్ నంబర్ 1. ఇది చాలా అంటే చాలా సింపుల్. చాలా వరకు నౌన్స్కి ప్లూరల్ ఫామ్ కావాలంటే ఆ పదం చివర ఒక ఎస్ తగిలిస్తే చాలు, అంతే. ఇదే అందరికీ తెలిసిన మోస్ట్ కామన్ పద్ధతి. ఉదాహరణకి చూడండి, బుక్ కాస్త బుక్స్ అవుతోంది. అలాగే పెన్ ఏమో పెన్స్ అవుతోంది. పెద్దగా ఆలోచించాల్సిన పనే లేదు. ఎంత సింపుల్గా ఉంది కదా. ఓకే, ఇప్పుడు రూల్ నంబర్ 2. కొన్ని పదాలు ఎస్, ఎస్హెచ్, సిహెచ్ లేదంటే ఎక్స్తో ఎండవుతాయి కదా. ఇలాంటి వాటికి జస్ట్ ఎస్ యాడ్ చేస్తే పలుకదం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సౌండ్ కూడా సరిగ్గా రాదు. అందుకే ఆ ఉచ్చారణ ఈజీ అవటం కోసం మనం ఈఎస్ యాడ్ చేస్తాం. ఒకసారి గమనిస్తే, బస్ పక్కన ఎస్ పెడితే బస్సెస్ అని పలకడం చాలా కష్టం. అదే బస్సెస్ అంటే ఎంత ఫ్రీగా వస్తుందో చూడండి. సేమ్ లాజిక్. బాక్స్ ఏమో బాక్సెస్ అవుతుంది, డిష్ ఏమో డిషెస్ అవుతుంది. ఆ చిన్న ఈ అనే అక్షరం పలకడంలో ఎంత పెద్ద తేడా తెస్తుందో కదా. రైట్, బేసిక్స్ అయితే కవర్ చేసేశాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. వీటిని కష్టమైన రూల్స్ లాగా చూడొద్దు, ఇవి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అంతే. ఒక్కసారి ఆ ప్యాటర్న్ ఏంటో పట్టుకున్నారంటే లైఫ్లో మర్చిపోరు. ఓకే, ఒక పదం వైతో ఎండ్ అయితే ఏం చెయ్యాలి? ఇక్కడ మనం వైకి ముందున్న అక్షరాన్ని గమనించాలి. అదే అసలు విషయం. ఒకవేళ వైకి ముందొక వవల్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు ఉందనుకోండి, సింపుల్గా ఎస్ పెట్టేయండి. కానీ ఒకవేళ వైకి ముందు కాన్సనెంట్ అంటే హల్లు ఉంటే మాత్రం అక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. వైని తీసేసి దాని బదులు ఐఈఎస్ పెట్టాలి. ఈ ఉదాహరణలు చూస్తే ఆ తేడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, బేబీలో వైకి ముందు బీ ఉంది, అది కాన్సోనెంట్, అందుకే అది బేబీస్ అయింది. అదే టాయ్లో వైకి ముందు ఓ ఉంది, అది వవెల్, అందుకే సింపుల్గా టాయ్స్ అయింది. సేమ్ సిటీ ఏమో సిటీస్ అవుతుంది, బాయ్ ఏమో బాయ్స్ అవుతుంది. చూసారా లాజిక్ ఎంత సింపుల్గా ఉందో. ఇది నాకు భలే ఇష్టమైన రూల్, ఒక మ్యాజిక్ ట్రిక్ లాంటిదన్నమాట. పదాలు ఎఫ్తో గాని ఎఫ్ఈతో గాని ఎండ్ అయితే అవి వాటి రూపాన్నే మార్చేసుకుంటాయి. ఆ గట్టి ఎఫ్ సౌండ్ మాయమైపోయి దాని ప్లేస్లో సాఫ్ట్గా వీజ్ సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి, లీఫ్ కాస్త లీవ్స్ అయింది, వైఫ్ ఏమో వైవ్స్ అయింది, అలాగే నైఫ్ కూడా క్నైవ్స్ అయింది. ఆ ఎఫ్ సౌండ్ కాస్త వి సౌండ్ లాగా మారడం గమనించారా? వినడానికి కూడా చాలా బాగుంటుంది మార్పు. ఓతో ఎండయ్యే పదాల్కి ఒక ఫన్నీ ట్రిక్ ఉంది. ఇది 100% పక్కా రూల్ అని చెప్పలేం, కానీ చాలాసార్లు వర్కౌట్ అవుతుంది. అదేంటంటే, సాధారణంగా ఆ పదం ఒక ఫుడ్ ఐటమ్ అయితే ఈఎస్ యాడ్ చేస్తాం, వేరేదైనా వస్తువైతే ఎస్ యాడ్ చేస్తాం. ఉదాహరణకు పొటాటో మరియు టొమాటో 2 ఫుడ్ ఐటమ్స్ కదా, అందుకే అవి పొటాటోస్ మరియు టొమాటోస్ అయ్యాయి. కానీ ఫోటో అనేది ఒక వస్తువు, సో అది ఫోటోస్ అవుతుంది. అయితే భాష ఎప్పుడు మనకు సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటుంది. మ్యాంగో అనే పదం తీసుకోండి, దీన్ని మ్యాంగోస్ అని రాయొచ్చు, మ్యాంగోస్ అని కూడా రాయొచ్చు, 2 కరెక్టే. సరే, ఇప్పటిదాకా మనం రూల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు అస్సలు మజా మొదలవుతుంది. ఎందుకంటే మనమిప్పుడు రూల్స్ని బ్రేక్ చేసే పదాల గురించి చూడబోతున్నాం. నిజానికి ఇవే ఇంగ్లీష్ భాషకు అంత అందాన్ని, ప్రత్యేకతను తెచ్చిపెట్టేవి. వీటి కథే వేరు. వీటిని ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అని పిలుస్తారు. చెప్పాలంటే ఇవి ఇంగ్లీష్ గ్రామర్లోని రెబల్స్ అన్నమాట. ఏ రూల్ని ఫాలో అవ్వవు. వాటి ప్లూరల్ ఫామ్కి సింగులర్ ఫామ్కి అసలు సంబంధమే ఉండదు. మరి వీటి సంగతేంటి? సింపుల్, వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి అంతే.
పరిచయం చేసుకుందాం పదండి. ఇక్కడ కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. చైల్డ్కి ప్లూరల్ చైల్డ్స్ కాదు, చిల్డ్రన్. అలాగే మౌస్కి ప్లూరల్ మైస్. ఇక ఫుట్ ఏమో ఫీట్ అవుతుంది. చూసారా, అసలు ఏ లాజిక్ లేదు, ఏ సంబంధమూ లేదు, కంప్లీట్గా మారిపోయాయి. సరే, ఇప్పుడు మనం అన్నిటికంటే బద్ధకస్తులైన పదాలను చూద్దాం. ఎందుకంటే వీటికి సింగ్యులర్ అయినా ప్లూరల్ అయినా రూపం మారదు, రెండూ ఒకటే. అసలే మార్పు ఉండదు. ఇంతకంటే ఈజీ రూలు ఇంకేముంటుంది చెప్పండి? అసలు రూలే లేనప్పుడు. ఉదాహరణకు, ఒక గొర్రె కనిపిస్తే 1 షీప్ అంటాం. అదే 100 గొర్రెలుంటే 100 షీపే అంటాం, షీప్స్ కాదు. సేమ్, ఫిష్కి ప్లూరల్ ఫిషే, డీర్కి ప్లూరల్ డీరే. భలే కంఫర్టబుల్ కదూ? ఇక చివరి కేటగిరీ, కొన్ని పదాలుంటాయి, అవి పుట్టుకతోనే జంట అనమాట. వాటికి సింగులర్ ఫామ్ అనేది అస్సలుండదు. అవి ఎల్లప్పుడూ ప్లూరల్సే. జీన్స్ కానీ, సిజర్స్ గానీ, గ్లాసెస్ కానీ, ఈ పదాలు గమనించారా ఎప్పుడైనా? వీటి వెనక ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఈ వస్తువులన్నింటికీ కామన్గా ఉండేదేంటంటే వీటన్నిటికీ 2 భాగాలుంటాయి. ఇది గుర్తుపెట్టుకోడానికి ఒక సూపర్ ఈజీ ట్రిక్. ఆలోచించండి. జీన్స్కి 2 కాళ్లుంటాయి, కత్తెరకి 2 బ్లేడ్లుంటాయి, కళ్లజోడికి 2 గ్లాసెస్ ఉంటాయి. ఒక భాగం లేకుండా రెండో దానికి విలువలేదు, అది అసంపూర్ణం. అందుకే భాష కూడా వాటిని ఎప్పుడూ జంటగానే చూస్తుంది, అంటే ఎప్పుడూ ప్లూరల్లోనే చూస్తుంది. రైట్? ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒకసారి క్విక్గా రివైజ్ చేసేద్దాం. ఇది ఒక ఫైనల్ చీట్ షీట్ లాంటిది. అన్నీ ఒక్కసారి మన మైండ్లో ఫ్రెష్గా గుర్తుండిపోతాయి. ఓకే, రెడీ? ర్యాపిడ్ ఫైర్ రివిజన్. చాలా పదాలకు సింపుల్గా ఎస్ యాడ్ చేస్తాం. బుక్, బుక్స్. ఎస్, ఎస్హెచ్ లాంటి ఎండింగ్స్కి ఈఎస్ యాడ్ చేస్తాం. బస్, బస్సెస్. వైతో ఎండ్ అయితే కాన్సనెంట్ని బట్టి బేబీ, బేబీస్. వోవెల్ని బట్టి టాయ్, టాయ్స్. ఎఫ్ లేదా ఎఫ్ఈతో ఎండ్ అయితే లీఫ్, లీవ్స్. ఇర్రెగ్యులర్ అయితే చైల్డ్, చిల్డ్రన్ లాగా. మొత్తం మారిపోతాయి. కొన్ని అస్సలు మారవు, షీప్, షీప్. ఇంకొన్ని ఎప్పుడూ ప్లూరలే, జీన్స్ లాంటివి. ఇక ఓతో ఎండ్ అయితే ఫుడ్ ఐటమ్స్కి పొటాటో, పొటాటోస్. అమ్మయ్యా, అన్నీ ఒక్క స్లైడ్లో ఉండాయి చూసారా? సరే, వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఈ రూల్స్లో, ఇంకా ఈ రూల్స్ని బ్రేక్ చేసే పదాల్లో ఏది అందర్నీ ఎక్కువగా ఆశ్చర్యపరుస్తుంది? రూల్స్కి సంబంధమే లేకుండా పూర్తిగా మారిపోయే మైస్ లాంటి పదాలా? లేదంటే అస్సలు ఏం మార్పు చెందని షీప్ లాంటి పదాలా? బహుశా ఇది మనకు ఏం చెప్తోందంటే, ఒక భాషను నేర్చుకోవడమంటే కేవలం రూల్స్ బట్టి పట్టడం కాదు, దానికో ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటుందని, దాన్ని అర్థం చేసుకోవడమే అసలైన లెర్నింగ్ అనిపిస్తుంది. కాస్త ఆలోచించండి.